ప్రాంత మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ నిన్న ఆర్మూర్ అసెంబ్లీ స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మేము లేవనెత్తిన అంశాలు మట్టి అనే ఒక అంశం తీసుకున్నాక, ఆ మట్టిని ఇంతకుముందు గత 30 సంవత్సరాలుగా ఏ విధంగా వాడుకుంటున్నామో ఆ విధంగా తీసుకునే చర్యలలో భాగంగా మన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఈ ఓవర్లోడ్తో తీసుకెళ్ళద్దు, రోడ్లు ఖరాబ్ అవుతాయి, రోడ్లు రావు, మళ్ళా ఇది మాఫీ నడుస్తుంది, జిల్లాలకు దాటి సరిహద్దు దాటుతుంది, ఇది పెద్ద రాత్రి కోటీశ్వరులు కావాలన్న కొంతమంది కుట్రలు నడుపుతున్నాయి, అమాయకమైన రైతులు మోసపోతున్నారనే ఒక మాట మాట్లాడిండు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలాగంటే గత 30 సంవత్సరాలుగా ఇక్కడ స్వతహాగా ఆర్మూర్ ప్రాంత నేల రెడ్ సాయిల్తో కూడుకున్న నేల. ఈ రెడ్ సాయిల్ నేల అనేది మన రెడ్ సాయిల్కి నల్ల మట్టి వేస్తే ఆ రెండు కాంబినేషన్లో భూసాంద్రత పెరిగి మాకు మంచి దిగుబడి వచ్చేసి దేశంలో ఆర్మూర్ రైతాంగానికి పేరుంది. ఇక్కడ ఉన్న ఆదర్శ రైతులు మంచి పంట పండిస్తారు, సాంప్రదాయ పంటలకు డిఫరెంట్గా వివిధ పంటలు పండిస్తూ ముందుకు సాగుతున్న ఒక పేరుంది. అలాంటి మట్టి ఈ వేసవి కాలంలో 2 నెలలు దొరుకుతుంది. ఆ 2 నెలలు దొరికిన ఆ మట్టిని తోటలో తీసుకెళ్ళి ఆ మట్టిలో వేసేసుకొని పంటలు వేయడం జరుగుతుంది. అలాంటి మట్టిని వాళ్ళు ఇట్లా ఓవర్లోడ్ అని లేకుంటే రోడ్లు ఖరాబ్ అవుతున్నాయని చెప్తున్నారు. అదేమవుతుంది, ఆ మట్టి కొట్టే యజమాని ఎవరైతే ఉంటారో మాకు బాడీ లెవెల్ తీసుకొచ్చినా ఫుల్ వచ్చినా అదే రేటు. అప్పుడు ఏమవుతుంది, అల్టిమేట్గా రైతు నష్టపోతున్నాడు. అంటే 4 టిప్పర్లు కొట్టాల్సిన రైతు 6 టిప్పర్లు అవుతుంది. అంటే 2 టిప్పర్లు అదనంగా బాధ పడుతుంది ప్రతి రైతుకు 1 ఎకరాకి. అలాంటి పరిస్థితులలో రైతు ఒక 10 ఎకరాల రైతు ఉంటే ఒక రైతు మినిమం 2 లక్షల రూపాయలు నష్టం అవుతుంది. ఈ నష్టం ఎవరు భర్తీ చేస్తారు? 30 సంవత్సరాల మాఫియా అమాయకమైన రైతులు అంటున్నాడు, నోరుతో మెచ్చుకుంటూ నొసతో ఎక్కిరించే మాటలు మాట్లాడుతున్నాడు. ఈ మట్టి అనేది ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందని చెప్తుంటూ ఎవరైనా అంటే స్థానికంగా కొంచెమన్నా అవగాహన ఉన్నోళ్ళు మాట్లాడితే ఊళ్ళలో ఎంక్వైరీ చేసినా కానీ తెలుస్తుంది. నల్ల మట్టి అనేది మన తోట భూములో తప్పించి దేనికి పనికిరాదు. ఆ నల్ల మట్టిని తోటలు వేసుకుంటాము, ఆ పంటలు పండించుకుంటాము. దీనికి మాఫియా అనే పేరు పెట్టుడు ఎమ్మెల్యే గారి విచక్షణకు నిదర్శనం. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా రైతులుగా మేము పండించిన పంటలు మాకు ఏ విధంగా చేసుకోవాలా, ఎట్లా చేసుకోవాలా ఒక అవగాహనతో మేము ముందరికెళ్ళే రైతులను, ఇక్కడ ప్రాంత రైతులను. అలాంటి రైతులకు కించపరిచే విధంగా దీంట్లో మాఫియా జోడించింది. అమాయకుల రైతులు ఉసుగొలుపుతున్నారని అధికారులకు తప్పుదో పట్టించే మాటలు మాట్లాడుతుంటారు. ప్రతి గ్రామానికి వెళ్ళండి, ఎంక్వైరీ చేయండి, ఈ మట్టి ఎక్కడ వెళ్తుంది, నల్ల మట్టి మాఫియా అంటున్నారు కదా, ఏ విధంగా వెళ్తుంది అని. ప్రతి గ్రామంలో ఏ గ్రామంకు ఏ రైతుకి ఎంత పోతుంది అనేది క్యూఆర్ కోడ్ ఉంది. ఒకవేళ ఇటుక బట్టీలకు వెళ్తే ఇటుక బట్టికి కమర్షియల్ కింద దానికి అమౌంట్ కట్టేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇంకేమన్నా ఉంటే సంబంధిత శాఖలు ఉన్నాయి, దానికి తనిఖీలు నిర్వహించి అట్లాంటి అరగట్టాల. కానీ ఆ పేరు చెప్పి మాఫియా పేరు చెప్పి రైతులకు మట్టి రాకుండా చూసే కుట్రలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అలాంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఎమ్మెల్యే గారికి ఒకటే పేర్కొంటున్నాం, గత 30 సంవత్సరాలుగా మేము మీకు ఈ ప్రాంత రైతులుగా మేము రైతులను చెప్పుకుంటున్నాం. కానీ మీరు క్షేత్రస్థాయిలో వ్యవసాయం చేసింది లేదు, వ్యవసాయం అనుభవించింది లేదు, కష్టపడ్డది లేదు. ప్రతి నాయకుడు రైతులమని చెప్పుకుంటారు, క్షేత్రస్థాయిలో పనిచేసి కూడా రైతు నా దృష్టిలో. అలాంటి రైతుని కించపరిచే విధంగా వ్యవహరించకండి. ఈ మట్టి కొట్టుకునే దాంట్లో ఇప్పుడు ఇక్కడ ఆపేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఒకటే చెప్తున్నాం, మేము ఈ మాఫియా పేరు చెప్పేసి రైతుల నోట్లు మట్టి కొట్టే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి నిన్న సమావేశంలో మాట్లాడిన మాటలకు మేము తీవ్రంగా ఖండిస్తూ, దానికి బేషరతుగా ఇప్పుడు రైతులు యథావిధిగా గత 30 సంవత్సరాలుగా ఏ విధంగా కొట్టుకుంటున్నారో ఆ విధంగా అనుమతులు ఇవ్వండి. విచిత్రం ఏంటంటే రోడ్లు ఖరాబ్ అవుతున్నాయని చెప్తున్నారు. మరి 60 టన్నులు 70 టన్నుల ఇసుక లారీ వేస్తే రోడ్లు ఖరాబ్ అవుతలేవు. ఏసీ గోదాములకు ఈ గోదాములకు వచ్చే టన్నులు వచ్చే వెహికల్స్కి రోడ్లు ఖరాబ్ అవుతలేవు. రైతులు మట్టి కొట్టుకుంటే రోడ్లు ఖరాబ్ అవుతాయని ఒక మాట చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. దయచేసి నేను చెప్తున్నా,
ఈ ఏదైతే ఈ ఆలోచన ఉందో దాన్ని విరమించుకోండి. రైతులకు యథావిధిగా గత 30 సంవత్సరాలు ఏ విధంగా నడిచిందో ఆ విధంగా మట్టి కొట్టించే ఏర్పాటు చేయండి. లేకపోతే భవిష్యత్తులో రైతులమంతా ఐక్యంగా కదిలి మేము ధర్నాకు దిగే పరిస్థితి రానియకండి. ఎందుకంటే మున్ముందు ఇక్కడ మా సమస్య మా కడుపులో ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. రైతుల ఆవేదన అర్థం చేసుకోండి. ఇక్కడ ఆర్మూర్ ప్రాంత రైతాంగం అంటేనే ఉద్యమాలకి పోరాటాలకి పురిటి గడ్డ ఆర్మూర్ రైతాంగం. అలాంటి రైతాంగాన్ని విస్మరించి ఈ రైతుల్ని ఏమైతుంది అని అనుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. అలాంటి పరిస్థితి రానియకుండా మీరు చూస్తారని ఇది బేషరతుగా వెంటనే ఈ మాఫియా మట్టి అనే పదాన్ని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇదంతా రైతు మీదే పడుతుంది. మీకు వసూలు చేసేది ఇది ఇప్పుడు ఓవర్లోడ్ ఏదైతే. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సభా వేదిక మీద కూర్చున్న మా తప్పు సర్పంచ్ రైతు నాయకుడికి ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల గురించి ఈ ఎండాకాలంలో రైతులు తరలించే మట్టి నల్ల మట్టి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి రావడం జరుగుతుంది. దానికి సంబంధించి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రైతులు మన ఆర్మూర్, పాల్కొండ, జక్రాన్పల్లి పరిసరాల ప్రాంతాలు మొత్తం కూడా ఈ టైంలో నల్లమట్టి వాళ్ళ వ్యవసాయ భూములకు తరలించడం జరుగుతుంది. గత 30-35 సంవత్సరాల నుంచి కూడా ఈ నల్లమట్టి అనేది ప్రతి భూసారం పెరగడానికి ప్రత్యేకమైన మనకు పంటలు, ప్రత్యామ్నాయ పంటలు కూడా మన ఏరియాలో పండుతాయని చెప్పి దేశమంతా కూడా ఒక మంచి పేరు ఉంది. దానికి భూసారం పెరగడానికి నల్లమట్టి అనేది మనము రైతులు వాళ్ళ భూములలో వేసుకోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఒక 15 రోజుల నుంచి మన ఆర్మూర్ ఎమ్మెల్యే గారైనటువంటి రాకేష్ రెడ్డి గారు నల్లమట్టి బ్లాక్ దందా చేస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అసలు బ్లాక్ దందా ఏంటి, నల్లమట్టి ఎన్ని రోజులు జరుగుతుంది? ఓన్లీ వర్షాలు అనేటి లేకపోతే ఈ 2 నెలల్లోనే నల్లమట్టి అనేది రైతు తీసుకుపోయి వాళ్ళ పంటలో పోసుకుంటారు. దీనికి ఏమేమి పేరు పెట్టిందంటే దీన్ని మొత్తం కూడా మాఫియా అనే పేరు పెట్టడం జరిగింది. మాఫియా దీంట్లో ఏముంటుంది? మాఫియా ఒక రైతు, నేను రైతు బిడ్డనే. నేను గత 2 రోజుల నుంచి ఇంతకుముందు 10 రోజుల కిందట పోసుకున్న లారీలు వేరే రకంగా ఉండే, ఇప్పుడు వచ్చిన వేరే. నేనే ఒక రైతుగా ఒక 80,000 లాస్ కావడం జరిగింది. ఎందుకంటే ఒక టారాసులో ఇంతకుముందు 10 ట్రాక్టర్ల మట్టి వస్తుండే, సేమ్ రేట్. ఇప్పుడు వచ్చే వరకు వచ్చే 10 ట్రాక్టర్ల మట్టి వస్తుంది, సేమ్ రేట్. వాళ్ళని మాఫియా అంటున్నారు తెచ్చే వాళ్ళని. అసలు శ్రీరామ్ సాగర్ లో పూడిక తీయడం వల్ల రైతులకు లాభమా నష్టమా? రైతులు అనేటువంటి పూడిక తీస్తే రైతుకు లాభం. దాంతో పాటు వ్యవసాయం వర్షాలు పడితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో బాగా లోతైతుంది కాబట్టి వాటర్ కూడా దాంట్లో ఎక్కువ నిండుతుంది. ప్రభుత్వం చేసే పనులు ఇప్పుడు రైతులుగా అక్కడ మిషన్లు పెట్టుకొని, దాంతో పాటు అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు టిప్పర్లు వాళ్ళు ఏమవుతుందండి, వాళ్ళు మాఫియాల టిప్పర్లు ఏంది, వాళ్ళు కూడా నెలకు 30,000-40,000 కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి. వాళ్ళు తెచ్చి మాకు వస్తే 3-4 వేలు మిగులుతాయచ్చు వాళ్ళకి. అంటే ప్రతి దందాలు ఎవరికి మిగిలాయండి? అంటే మేము రైతులు ఎందుకు బాధపడుతున్నామంటే మాఫియా అనే మాట ఎమ్మెల్యే గారు విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే రైతులు ఇప్పుడు మీరు అంటున్నారు ఇటుక బట్టీలో పోతా అంటున్నారు. ఇటుక బట్టల దగ్గర మీరు పెట్టి స్కాడ్ పెట్టండి. లేకపోతే 100 ఇటుక బట్టలు ఉంటాయచ్చు మొత్తం ఓవరాల్గా. మండలం నుంచి పంపించేసి ఎంఆర్ఓతో మీరు పోయి అక్కడ పోయి స్కాడ్ ఎక్కడ మట్టి తెచ్చింది, ఎవరు తెచ్చిర్రు, మీరు ఎక్కడి నుంచి ఏమన్నా ప్రభుత్వ రాయితీలు కట్టకపోతే వాళ్ళ మీద పడండి, తప్పలేదు. మేము మే లాస్ట్ వరకు మాకు వర్షాలు పడకపోతేనే ఈ నల్లమట్టి అనేది రైతులకు ఉపయోగపడుతుంది. ఈ ఆర్మూరు, పాల్కొండ, చక్రాలపల్లి పరిసరాల ప్రాంతాల్లో చాలా రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి రాకేష్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు ఏదన్నా ఉంటే వడ్లు ఇప్పుడు రోడ్ల మీద పోస్తున్నారు, 10 రోజులకు ఒక్కరు చనిపోతున్నారు. రైతులు పాపం కళ్ళాలు లేక బయట పోసుకుంటున్నారు. అట్లాంటి మీ జాతీయ ఉపాధి హామీ కింద పెట్టేసి మీరు కళ్ళాలు ఇప్పియండి. అప్పుడు మీరు రైతులు హ్యాపీగా ఫీల్ అవుతారు.
పెద్ద పెద్ద టారాసులు ఇసుక బండ్లు నడుతున్నాయి అంటారు, మొరం బండ్లు నడుతున్నాయి, లేకుంటే పెద్ద పెద్ద ఇప్పుడు వడ్లు కూడా పెద్ద పెద్ద టారాసులే కదండి పోయేటి. ఇప్పుడు వడ్లన్నీ కూడా లేపుతున్నారు, మరి దాంతో రోడ్లు ఖరాబ్ కావా? ఒక్కొక్క దగ్గర 200-300 సంచులు పోతున్నాయి, దాంతో రోడ్లు ఖరాబ్ కావా? నేను చిన్నప్పటి నుంచి కూడా నల్ల మట్టిలు మన భూములలో పోసుకొని భూసారం పెంచుకోదందుకు, దాంతోపాటు పసుపు పంట కానీ మొక్కజొన్న కానీ వరి కానీ ఏదైనా సరే పంటలు మంచిగా పండుతాయి. దయచేసి ఇట్లాంటి రైతులను మోసం చేసే పనులు చేయకండి. దయచేసి రాకేష్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు తక్కువ ఉంటే రోడ్ల మీద మట్టి పడలేదంటున్నారు. మట్టి పడుతుంది, కొద్దిగా తీసుకొచ్చినప్పుడు కొద్దిగా పడుతుంది, తప్పులేదు. కానీ రైతు ఎప్పుడన్నా బాధపడ్డాడు దాంతో? ఎవరన్నా వచ్చి మీకు కాంప్లైంట్ చేసిర్రా? ఏ రైతు వచ్చి కాంప్లైంట్ చేసిండా? రైతే రాజు అని చెప్తారు, మీరే రైతు అని చెప్తారు, నేను చిన్నప్పటి నుంచి కష్టం చేసిన అని చెప్తారు. కానీ అక్కడ చూసే వరకైతే మాకు 15 రోజుల నుంచి చాలా బాధ అనిపిస్తుంది. టారాసులు ఆపేస్తున్నారు, అక్కడ పోయి ఎంఆర్ఓని బెదిరిస్తున్నారు, ఇంకోని బెదిరిస్తున్నారు. దేనికోసం ఇదంతా? రైతులుగా 2 నెలల దాకా, ఇంకొక నెల రోజుల దాకానే మనకుంటే దయచేసి అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఆర్మూర్ అంటేనే రైతాంగం, బాల్కొండ అంటేనే రైతాంగం, నిజామాబాద్ రూరల్ అంటేనే రైతాంగం. అంటే రైతాంగం అంటే ప్రత్యామ్నాయ పంటలు పండిస్తారు. వరి అది కాకుండా పసుపు, మొక్కజొన్న, ఇంకా వెరైటీ టమాటా, మిర్చి, కొత్తిమీర అన్ని పండిస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి రాష్ట్రంలోనే మంచి పేరున్న మన దగ్గర శ్రీరామ్ సాగులకి ఇచ్చి మీరు పూడిక తీయమని ఎక్కువ ఎంకరేజ్ చేయండి. పూడిక తీయమని చెప్పేసి మీరు అక్కడ పోయి రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ మీరు పూడిక, శ్రీరామ్ సాగులు ఎంత పూడిక ఉందండి ఇప్పుడు? ఎంత తీస్తే ఎంత తీసినా కూడా పూడిక తీసేంత ఇప్పుడు తీస్తే తగ్గుతుంది. ఎప్పుడైతే దాని ప్రణాళికాబద్ధంలో పెట్టి చెరువుల నుంచి తీసేది నల్ల మట్టి అనేది శ్రీరామపురాల్లో అది చాలా మాకు పసుపు అంటే కానీ చాలా బలంగా ఉంటుంది. కాబట్టి రాకేష్ రెడ్డి గారు మరోసారి చెప్తున్నాము, ఇట్లాంటి పనులు ఆపకండి. ఎందుకంటే మా రైతుల పొట్టగొట్టక. ఎందుకంటే ఇప్పటిదాకా పండించిన పంటది ఒక టారాస్కి ఎంత అవుతుంది? 22,000 రూపాయలు 20,000 తీసుకుంటున్నారు. తక్కువ చేసినా కూడా మీరు మట్టి తక్కువ చేసినా కూడా మళ్ళీ అదే 20,000 తీసుకుంటున్నారు. మరి మీరు రైతుకి ఏం లాభం చేసినట్లు? రైతుకి ఎలాంటి లాభం చేసిరు? కంపల్సరీగా దీన్ని మేము ఉద్యమిస్తాం. కంపల్సరీగా ఈ విషయాల్లో మీరు రాకేష్ రెడ్డి గారు స్పందించి ఆఫీసర్లకు చెప్పి ఎక్కడ మీకు అవసరమైతే ఏ రైతు దగ్గర అయితే పాస్బుక్ తీసుకోండి, ఫలానా సాయిరెడ్డికి పోతుంది, అక్కడ పాస్బుక్ ఏంటి ఇంక్లూడ్ చేయండి. ఇక్కడ జీపీఓ గారు ఉంటారు, ఒక ఊర్లో మున్పల్లి గ్రామంలో జీపీఓ ఉంటాడు. మీకు ఆ పాస్బుక్ ఈ పాస్బుక్ చూసుకోండి, అక్కడ రైతు పడుతుందా లేదో చూసుకోండి. అట్లా చూసుకోండి. కానీ ప్రతిసారి మాఫియా అనకండి. మాఫియా అనే మాట అది ఏమైపోతుంది? ఎవరికి వస్తుంది మాఫియా? ఎక్కడ మాఫియా ఉంది? ఒక నల్ల మట్టి కొడితే మాఫియానా? ఒక నెల రోజులు చేస్తే మాఫియానా? ఇట్లాంటి మాటలు మంచిగా. మరోసారి మేమైతే 2-3 రోజులలో మళ్ళీ అక్కడ అట్లాంటివి మేము రేపటి నుంచి చూస్తాము. నల్ల మట్టి అనేది మాకు ఓవర్లోడ్ వస్తేనే మాకు ఇక్కడికి మా భూములలో ఎక్కువ భూసారంకి వస్తుంది. తక్కువ అయిపోయి చాలా బాధపడుతున్నారు. అన్ని ఊర్లలో అలానే ఉంది కాబట్టి అందరు సఫర్ అవుతున్నారు. దయచేసి ఇది ఏదో పొలిటికల్ దీనికోసం కాదు, దయచేసి రైతుల గురించి మాట్లాడుతున్నాం. రైతుల గురించి మేము తపన చేస్తున్నాం. మీరు అవసరమైతే మీరు ఏ విలేజ్ పోతారో ఆ విలేజ్ పోండి, రైతులు దీన్ని ఒప్పంటారో తప్పంటారో వాళ్ళే చెప్తారు. కానీ ఎవరో మాటలు మీరు మాఫియా లేకుంటే ఆఫీసర్ల మీద కేసులు పెట్టకండి. 2 రోజులలో మీరు దాన్ని విత్డ్రా చేసుకోకపోతే మేము ఉద్యమిస్తాం. కంపల్సరీగా రైతులందరితో పాటు ధర్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాం. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ ప్రాంతాల్లోని పసుపు రైతులు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి మరి ఏదైతే పంట చేనులు పసుపు, ముఖ్యంగా పసుపు మరి ఎన్నో దేశాలకు ఎగుమతి చేస్తున్న పసుపు, ఆ పసుపు పంట రావాలంటే మరి దిగుబడి పెరగాలంటే ఏదైతే సేంద్రియ పద్ధతిలో వస్తున్నటువంటి నల్ల మట్టిని తరలిస్తే మరి అది రోగనిరోధక శక్తిని తట్టుకొని పసుపు పంట అధికంగా దిగుబడి వచ్చి విదేశాలకు ఎగుమతి అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు ఎన్నో ప్రయాసాలకు వచ్చి మరి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న అప్పు తెచ్చి మరి ఈ నల్ల మట్టిని మా చేనులకు తరలించుకుంటూ ఉంటాం. మరి నిన్న మాకు అందిన సమాచారం మేరకు ఆర్మూర్ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ వివిధ జిల్లా కలెక్టర్ నుంచి పడితే వివిధ అధికారులు కానీ ఏదైతే నల్ల మట్టి తరలింపుని ఒక మాఫియాగా చిత్రీకరిస్తున్నారు. నల్ల మట్టి తీయడం అంటే ఏదో ఒక స్మగ్లింగ్ లాగా, మరి ఏదో దొంగ వ్యాపారం లాగా అధికారులు కానీ అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి ఈ ప్రాంత రైతాంగం మీద, ఈ రైతాంగ సమస్యల మీద అవగాహన లేనట్టయింది. ఆయనలాగానే కొందరు అధికారులు కూడా, కొందరు జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము కోరుతా ఉన్నాం. కలెక్టర్ స్థాయిలో కూడా దీని మీద అనవసరమైన రాద్ధాంతం జరుగుతూ ఉంది.
ముఖ్యంగా ఏంటంటే ఎస్ఆర్ఎస్పిలో నుంచి మట్టి తీస్తున్నప్పుడు ఈ ఉత్తర తెలంగాణకే గుండకాయ లాంటి మిషన్ భగీరథ మొత్తానికి కూడా దాదాపు 5 నుంచి 6 జిల్లాలకు మరి ఎస్ఆర్ఎస్పి నుంచి తాగునీరు ఇస్తా ఉన్నాం. మరి ఆ తాగునీరు ఇవ్వడానికి ఎస్ఆర్ఎస్పిలో పూడిక తీసినప్పుడు మరి ఆ పూడిక తీస్తున్న మట్టితోటే ఈ ప్రతి వ్యక్తి సామాన్య ప్రజలందరికీ కూడా తాగునీరు అందుతున్న విషయాన్ని మరి కలెక్టర్ గారు కానీ రాకేష్ రెడ్డి గారు కానీ గుర్తుంచుకోవాలి. అందరికి కూడా మేము పసుపు రైతాంగం తరఫున చేతులెత్తి నమస్కరించి చెప్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో మేము రాకేష్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, మీకు హైదరాబాద్లో మరి వ్యవసాయ అధికారులు కానీ సైంటిస్టులతో సంబంధాలు ఉంటాయి కదా, పిలిపి ఈ ప్రాంతంలో చాలా తెలంగాణతో పాటు ఆంధ్రతో పాటు చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ క్యాన్సర్ వ్యాధి కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే పూర్తి సేంద్రియ పద్ధతిలో అంకాపూర్ లాంటి ఆదర్శ గ్రామంలో మరి నల్ల మట్టిని తీసుకొచ్చి కూరగాయలు పండిస్తే మనందరం తింటున్న భోజనం కూడా సేంద్రియ పద్ధతిలో వస్తుందనే విషయాన్ని మనందరం కూడా కృతజ్ఞతా భావంతో రైతుకు సహకరించాల్సింది పోయి మరి ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ రైతాంగాన్ని అక్కడ తెస్తున్న మట్టిని ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము రైతాంగం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఎమ్మెల్యే గారు మీరు హైదరాబాద్లో అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారిని కలిసే టైం మీకు ఇస్తారు, మాకు టైం ఇయ్యరు, రైతులకు టైం ముఖ్యమంత్రి గారు ఇయ్యరు, మంత్రులు ఇయ్యరు, మీకు ఇస్తారు. మీరు ఎక్కడైనా సామాన్య ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంటే ఎక్కడైనా ఇరుకుగా ఉన్న గ్రామాల్లో కొన్ని వన్నెలకే లాంటి గ్రామాల్లో కుదంపూర్ లాంటి గ్రామాల్లో మరి అక్కడ మట్టి తరలింపుకి ఇబ్బందులు ఉంటే అవసరమైతే 20 కోట్లు మంజూరు చేయించుకొచ్చి బైపాస్ రోడ్లు నిర్మించాల్సిన మీరు నల్ల మట్టిని మాఫియాగా చిత్రీకరించి సామాన్యులకు ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి రైతాంగం నోట్లో మట్టి కొడుతున్నారనే విషయాన్ని పసుపు రైతుల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మీరు పసుపు రైతులకు క్షమాపణ ఇవ్వాల్సి ఉంటుంది. లేదనుకుంటే కూడా మేము చెప్తా ఉన్నాం, మీ కూతురు ఆర్మూర్ అంకాపూర్ పసుపు స్పైస్ బోర్డు అని వ్యాపారం చేసుకుంటూ ఉంటే మీరు పసుపు రైతుల నోట్లో మీరు మన అంకాపూర్ లాంటి ఆదర్శ గ్రామం లాంటి రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రక్రియ ఇది. ఎందుకంటే మేము 10,000కి వచ్చిన టిప్పరు ఇలా మాకు ఒక టిప్పర్లో దాదాపు సగం మట్టేస్తూ ఉన్నది. దీన్ని అలసుగా చేసుకుని వ్యాపారులు కూడా ఏం చెప్తా ఉన్నారంటే మాకు అధికారులు వేధిస్తున్నారు, మాకు ఎమ్మెల్యేలు వేధిస్తూ ఉన్నారు, మరి మేము సగమే తీసుకొస్తామని చెప్పి లోడ్ తక్కువ వేసుకొచ్చి రైతాంగాన్ని తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎక్కడ రవాణా ఇబ్బందులు ఉన్నాయా మీరు ఆర్టీఓని పెట్టండి, మీరు అక్కడ మీ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టండి, డ్రంక్ అండ్ డ్రైవ్ కొందరు టిప్పర్ డ్రైవర్ కూడా తాగొచ్చు, కొందరు ర్యాష్గా నడపచ్చు, మేము కాదనట్లేదు, దానికి పూర్తి బాధ్యతగా. ఎందుకంటే ప్రభుత్వం చేయాల్సిన పనిని ప్రభుత్వం నిన్న కడెం ప్రాజెక్టులో 200 కోట్లు పెట్టి పూడిక ఇస్తా అన్నది. మరి ఇప్పుడు మేము రైతులను నడుము కట్టి పూడిక ఇస్తా ఉంటే ఈ నాయకులకు ఈ అధికారులకు ఏం జరుగుతున్నది, మీకేం నష్టం జరుగుతుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం సహకరించాలా. రాబోయే రోజుల్లో మా మిత్రులు సాయిరెడ్డి గారు దేవేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అపాయింట్మెంట్ సాయిరెడ్డి చెప్పినాం, తీసుకుంటున్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రిని కలుస్తాం. రైతాంగానికి ఎటువంటి ఆంక్షలు లేకుండా నల్ల మట్టి తరలించి సామాన్య ప్రజలకు ఇబ్బందులు అయితే వాళ్ళు ఓపిక పడతారు. అవసరమైతే ప్రజలను వేడుకుంటాం, అన్నా మేము ఒక నెల రోజులు నల్ల మట్టి తీసుకుంటాం, మన కడుపు వచ్చే భోజనాన్ని సేంద్రియ పద్ధతిలో వండిస్తూ ఉన్నాం అని మేము వేడుకుంటాం. మీరు దీన్ని రాజకీయ కోణంలో చూసుకుంటూ మీకు మొత్తం ఇంటెలిజెన్స్ ఉన్నాయి, చెక్ పోస్ట్ ఉన్నాయి, ఇతర జిల్లాలకు ఎందుకు వస్తుంది? ఏ జిల్లాకు పోయినా ఈ నల్ల మట్టి తీస్తే పూడిగా తీయడం వల్ల లక్షల ఎకరాలు సారవంతమైన నీళ్ళలుగా మారుతాయి, మిషన్ భగీరథ స్ట్రాంగ్ అవుతుంది, ప్రాజెక్ట్ స్ట్రాంగ్ అవుతుంది, చేపలు పెరుగుతాయి. మీరు ఎందుకు దీన్ని అడ్డుకుంటున్నారు? దీన్ని ఒక మాఫియాగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? మేము గౌరవ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, సార్ మీరు ఈ ప్రాంతంలో లేరు, పసుపు అనేది నల్ల మట్టి వేస్తేనే పసుపు వస్తుంది, రైతు దగ్గర డబ్బులు లేకున్నా ఇంట్లో భార్య చెప్తుంది మనం నల్ల మట్టి పోతాం, పుస్తకాలు తాడు అమ్మైనా మేము నల్ల మట్టి పోసుకుంటున్న రోజుల్ని మీరు మాకు నల్ల మట్టి తక్కువ వచ్చే విధంగా డబ్బులు రేట్ అయ్యే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నది. ఈ ప్రాంత రాజకీయ నాయకుల్ని కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలని కానీ మేము ప్రతిపక్ష నాయకుల్ని కానీ అందరినీ కోరుతా ఉన్నాం, నల్ల మట్టి తరలింపులో ఎటువంటి ఆంక్షలు లేకుండా మీరు సహకరించి ఇక్కడ గ్రామాలకు ఇబ్బంది ఉంటే అవసరం ట్రాఫిక్ పోలీసులు పెడతారా, ఆర్టీఓని పెడతారా, ఎవరిని పెడతారా పెట్టండి. ఎందుకంటే ఏదో ఒక రాజకీయ నాయకుడు సభ పెడితే 1000 మంది పోలీసులు పెడతా ఉన్నారు. అక్కడ ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తే 100 మంది పోలీసులు పెడతా ఉన్నారు. మరి మా రైతులకు వచ్చే మట్టి గురించి మీరు అవసరమైతే తగిన చర్యలు తీసుకొని రైతాంగానికి మట్టి తక్కువ ధరలు అందేయాలని కోరుతూ థ్యాంక్ యూ. మీ నవీన్ రెడ్డి. నా పేరు పిప్పరి గ్రామ సర్పంచ్ మాట్లాడుతున్నాను. నిన్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం సందర్భంగా ఏదైతే ఎమ్మెల్యే గారు మాట్లాడారో మరి 2 బర్నింగ్ ఇష్యూస్ మీద మాట్లాడారు. ప్రజలు ఆరుగాలం శ్రమించి పంట పండించి అమ్ముకోలేని పరిస్థితి, మరి ఒక వారం 2 వారాలుగా కళ్ళాలు చాలైనప్పటికీ ఆ యొక్క వడ్లు ఇంకా పోతలేవు. ఏమన్నంటే లారీలు లేవంటున్నారు, అక్కడ గోదాములు కేటాయించలేమంటున్నారు. మరి ముఖ్యంగా రైతులకు ఖచ్చితంగా న్యాయం చేయవలసిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించే సర్పంచులుగా రైతుకు ఖచ్చితంగా న్యాయం చేయాలా, తొందర చేయాలి. మరి నిన్న రాత్రి చూసుకున్నట్లయితే గాలివాన, మరి భగవంతుడి దయ వల్ల నిన్న వాన ఆగిపోయింది కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే ఈరోజు రైతులందరూ
బాధపడేవాళ్ళు. మరి ఆ ప్రమాదం జరగకముందే తొందరగా ఆ యొక్క గోదాములు కేటాయించి లారీని కేటాయించి తొందరగా ఆ యొక్క బండ్లను కొనాలని విజ్ఞప్తి చేస్తున్నా. రెండో విషయం ఏంటంటే బర్నింగ్ ఇష్యూగా ఆ యొక్క నల్ల మట్టిని ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు, ఇతర జిల్లాలకు తీసుకుపోతున్నారు అంటున్నారు. మరి ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఇక్కడ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించే వారిగా మరి మన వనరులను కాపాడే బాధ్యత మన మీద ఉంది. మరి అట్లా పోతున్నప్పుడు అధికారులు కూడా అక్కడనే ఉన్నారు. మరి ఇంకొక జిల్లాలకు వేరే జిల్లాలకు తరలిపోతుందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటే మాకైతే అర్థం కాలేదు. ఆ విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఆ యొక్క నల్లమట్టి రైతులకు ఏ విధంగా లాభం చేకూరుస్తుందో దాని ప్రకారము మరి ఆ యొక్క ధరలు తగ్గించి ప్రతి రైతుకు లాభం చేకూరే విధంగా అందుబాటులో ఉంచాలని చెప్పేసి కోరుతున్నాము.